బొబ్బిలి ఎన్నికల్లో గెలిచేది ఎవరు? రాజవంశీల కంచుకోటగా నిలిచిన నియోజకవర్గంలో 2019 నాటి ఫలితం వస్తుందా లేక రాజులకే జనం అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. సీటుపై మాత్రం ఇరు పార్టీల నేతలు ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకే కాస్త ఎడ్జ్ ఉందనేది రాజకీయ నిపుణుల అంచనా. దీంతో బొబ్బిలి రాజు ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది. బొబ్బిలి నియోజకవర్గం రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. బొబ్బిలి రాజులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం ప్రాధాన్యత సంతరించుకోవటానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయనగరం నియోజకవర్గంపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అక్కడ ఎవరు గెలుస్తారనే పొలిటికల్ అటెన్షన్ సహజం. పార్టీలు ఏవైనా రాజవంశీయుల విజయం పైన అందరి దృష్టి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. వారి విజయావకాశాలపై ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సంబంగి చిన అప్పలనాయుడు, టీడీపీ నుంచి బొబ్బిలి యువరాజు బేబీ నాయన పోటీ చేశారు. ఉమ్మడి జిల్లాలో మొదటి గ్యారంటీ సీట్ ఇదే అన్నది టీడీపీ లెక్క. ఇప్పుడే కాదు 2019లోనూ ఈ సీటు తమదే అని భావించిన చంద్రబాబు లెక్క తప్పింది. మొదటిసారిగా రాజవంశీయులు పరాజయాన్ని చవిచూశారు. ఈసారి మాత్రం ఆ సీన్ రిపీట్ కాదనేది తెలుగు తమ్ముళ్ల వాదన. దానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు కారణమైతే వ్యక్తిగతంగా బేబీ నాయన కొన్నేళ్లుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు. దీంతో ఈ సీట్ గ్యారంటీ అనే ధీమాలో టీడీపీ అధిష్టానం ఉంది. మరోవైపు వైసీపీ కూడా గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంగికి సొంత సామాజిక వర్గమే ప్రధాన బలం. బొబ్బిలి నియోజకవర్గం అనగానే తొలుత వెలమ సామాజిక వర్గమే గుర్తొస్తుంది. సంబంగి కూడా అదే సామాజిక వర్గానికి చెందటం, సీనియర్ పొలిటీషియన్ కావటం, సౌమ్యుడు, అవినీతి మరక లేనివాడనే పేరుంది. ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ ఉండటం సహా వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలే విజయానికి దోహదపడతాయనే ఆశలు ఫ్యాన్ పార్టీ ఉంది. వైసీపీ అధినేత జగన్ కూడా బొబ్బిలిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయనగరం తరువాత బొబ్బిలిలోనే సిద్ధం సభ నిర్వహించారు. అంతేకాదు సీఎం జగన్ కూడా ఇక్కడ కుల ప్రస్తావన తీసుకొచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సంబంగిని మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు ఇంటికి రావాలన్నా, వాలంటీర్లు ఇంటికే పెన్షన్ తెచ్చి ఇవ్వాలన్నా సంబంగికే ఓటేయాలని ప్రజలను కోరారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత ఉరకలేసిందని చెప్పొచ్చు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా టీడీపీకి కాస్త ఎడ్జ్ ఉండొచ్చనేది రాజకీయ వర్గాల అంచనా. పార్టీలకు అతీతంగా ఉండే న్యూట్రల్ ఓటర్లు ఎక్కువగా బేబీ నాయనను కోరుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. నిత్యం ప్రజల్లో ఉండటం, సేవా కార్యక్రమాలు చేయటం సహా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కూడా ఆయనకు కలిసి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలోని ఇతర పార్టీల ఓట్లు కూడా ఆయనకు కలిసి వస్తాయనే అంచనా కూడా ఉంది. దీంతో వైసీపీ ఓటమిని ముందే అంగీకరించిందని టాక్ నడుస్తోంది. దీనికి మరొక కారణం కూడా ఉంది. పోలింగ్ రోజున టీడీపీ కార్యకర్తను వైసీపీ నాయకులు కొట్టడం, అది సంబంగి సొంత గ్రామంలో జరగటం వైసీపీకి నష్టం చేకూర్చిందనే వాదనలున్నాయి. మరోవైపు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ పైన దాడులు జరిగాయి. ఇందులో స్వయంగా సంబంగి కుటుంబీకులే దగ్గరుండి చేయించారన్న ఆరోపణ ఉంది. ఓటమిని తట్టుకోలేకే ఇలాంటి గొడవలకు దిగారంటూ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట. వార్ వన్ సైడ్ అని ఇరు పార్టీల నేతలు చెబుతున్నా ఫలితం వచ్చే వరకు ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదనేది రాజకీయ నిపుణుల మాట. జనం ఎవరికి పట్టం కట్టారో చూడాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.